అందరికీ నమస్తే. జై భీమ్. నేను డాక్టర్ పబ్బత్ శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ మాల మహానాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాలలకు చదువు దూరం చేయడం వల్ల రాత్రి 11 గంటలకు గుండెపోటుతో చనిపోయాడు. ఎందుకనంటే మాలలు మంచి వాళ్ళని చెప్పి నేను చెప్పడం కాదు, గుడిలో అప్పారు చెప్పారు. మంచి అనేది మాల అయితే నేను మాల ఆగుతున్నాను. కాబట్టి కాళ్ళకు గద్దెలు కట్టి పాటలు పాడి ఆటలాడి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ 26 కులాలు ఉన్నటువంటి గ్రూపు చేసి మాలలకు దాంట్లో చదువు లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు. కాబట్టి మా ఉసురు తగిలి, మా శాపం తగిలి, మా త్యాగం మొత్తం ఆయన మీద పడడం వల్ల అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. అందుకే రేవంత్ రెడ్డి అమరహే, రేవంత్ రెడ్డి అమరహే, ఆయన ఆత్మశాంతి కలగాలని మాలమానడుగా మేము కోరుకుంటూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు చనిపోయినటువంటి మనిషి అంటే మీరు మనిషి కాదు, ఇప్పుడు జీవోత్సవం అంటారు కదా, జీవోత్సవం ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంది. మంచిగా మాట్లాడలేదు, అసెంబ్లీలో జీవోత్సవం మాట్లాడుతూ ఉంది. నిజంగా నీకు జ్ఞానం ఉంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చేయాలి కదా. సుప్రీంకోర్టు చాలా చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడున్నటువంటి లెక్కలు అంటే 2025లో ఉన్నటువంటి లెక్కల ఆధారంగా తీసుకొని క్యాలిక్యులేషన్ చేయమని చెప్పింది. కానీ 2011 లెక్కల ప్రకారంగా నువ్వు ఆగమేఘాల మీద చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది విని టకటకటగా చేసేసినావు. చేసిన తర్వాత ఆగస్టు ఫస్ట్ రోజు సుప్రీంకోర్టు తీర్పు వస్తే అప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉన్న సందర్భంలో పక్క నవ్విండు ఆయన. అంటే అంత విషయం ఉంది మాలల మీద. ఎందుకంటే నేను గెలిపించడం కాబట్టి, మాలలు గెలిపించడం కాబట్టి నీకు అంత విషయం ఉంది కాబట్టి ఆ విషయము ఆయనకు ప్రమాదమే చనిపోవడం జరిగింది. కాబట్టి రోస్టర్ పాయింట్ గ్రూప్ 1లో 7 ఉంటుంది, గ్రూప్ 2లో 2 మీకు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా 2 అట్లా పెరుగుతూ పోయి చివరికి వాళ్ళకిస్తే మాది స్టార్టింగ్ 22. గ్రూప్ 2లో ఉన్నటువంటి వాళ్ళకు స్టార్టింగ్ 22. వాళ్ళకు 4 తర్వాత 4 అంశాల 4 పాయింట్ తర్వాత వచ్చింది వాళ్ళకి 22 రాలే. ఎక్కడ రాలే 22, వాళ్ళకి 27, 40 వచ్చింది లాస్ట్లో. కానీ మాకు స్టార్టింగ్ 22 ఇచ్చినావు. అంటే దీని ఉద్దేశం ఏంటిది? కంప్లీట్గా మాలలకు చదువు రావద్దు, ఎందుకంటే మేము గెలిపించిన పాపానికి చదువు రావద్దని చెప్పి నేను అనుకున్నావు. కాబట్టి నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, మాలోడు తలుసుకుంటే మీ గురువు, నీ దొంగ గురువు ఏది ఓటుకు కేసులో నెంబర్ 1, నువ్వైతే నెంబర్ 2 బాబు కదా. బాబు కూడా 15 ఏళ్ల కాలం రాజకీయానికి దూరం అయిపోయాడు. చివరికి ఏడ్చిండు, జైలుకు పోయించిండు. అంటే పాపం ఉట్టిగానే పోదు రేవంత్ రెడ్డి. మాలోని శాపం తగినటువంటి రాజ్యాలు వెళ్ళిపోయినాయి. ఆఫ్టర్ నువ్వెంత? కనుక మాలలు తక్కువ, మాలలు 30% ఉన్నారు తెలంగాణలో. సిగ్గుండాలి కొంచెం అని చెప్పడానికి. మాదిగలు మొత్తం కలిస్తే 63% ఉంటున్నాడ, మాలలో 33 ఉంటున్నాడ. కొంచెం నాకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. సుప్రీంకోర్టు తీర్పు నువ్వు ధిక్కరించేసి నువ్వు ఏది పడితే అది మాట్లాడతావు. కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు, మంచి సంస్కృతి కాదు. ఖచ్చితంగా దీని మీద మేము నీకు తగిన బుద్ధి చెప్పడానికి మాకు ఓటే ఆధారం. నువ్వు అనుకుంటావు చాలామంది ప్రతి రాజకీయ పార్టీలు మాలలు వాడుకొని వదిలేస్తున్నారు, కానీ ఖచ్చితంగా మాలలు గారు తిరగబడతారు. అచ్చా, మరి నువ్వే మాట్లాడలేవు కదా. మాలలు మాదిగలు మేము ఒకటి, మాలలు పాపనోళ్ళు ఒకటి అని చెప్పాను కదా. మరి మాకు ఎకనామికల్ వెకేషన్ కలుపు, మాకు 5% వద్దు, దాంట్లో ఉంటాం కదా, మీతో సమానంగా ఉంటుంది కదా. మేము మాకేందుకు అంటాను ఇదంతా. నాకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి కదా, 0 మార్క్ వస్తే అటెండ్ అయితే వాళ్ళ కోసం, నీకు వస్తున్న ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ కులాలకు. మమ్మల్ని దాంట్లో కలపండి. నిజంగా నువ్వు మనిషి వైపు పుడితే, మనుషులకు పుడితే, ఇంకా పందులకు పుడితే మాత్రం నేను చెప్పలేను దానికి. నువ్వు మనుషులు మీ అమ్మనాన్న సక్రమంగా పుడితే నువ్వు మనల మీద నీకు ఎందుకు ఇంత కష్టం ఉంటుందా? నీకు నాకు అర్థం కాదు. నీ ఆస్తి గుంజుకున్నారా?
లేకపోతే నీ పిల్లలు చేసుకున్నారా? లేకపోతే నీకు అన్యాయం చేసిరా మాళ్ళు ఏమన్నా? మాళ్ళు ఎవరికి ఎవరు 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 ఎవరికి అన్యాయం చేయనటువంటి కులం మాల కులం. మేము మా మా రాహుల్ గాంధీ యాత్ర వేస్తే మేము వస్తున్నాయి, బట్టి విక్రమార్క వేస్తే మేము వస్తున్నాయి పాటలు పాడడానికి. గద్దరు మాలాడు కదా, గద్దరు మొత్తం మ్యాక్సిమం మాలాల పిల్లలే. ఎండ లేక తిండి లేక తిరిగితే మీకు ఇంత 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 దుర్మార్గం ఆలోచన చేస్తావు నువ్వు. అందుకే నువ్వు చచ్చిపోయినావు మా దృష్టిలో. రేవంత్ రెడ్డి అమరహే, రేవంత్ రెడ్డి అమరహే. అమరహే అని కూడా అనకూడదు, అది ఉద్యమకాలు కనాలి. నువ్వేం ఉద్యమం చేయలే, ఏం బీకలే. కాబట్టి జాగ్రత్త మొదలు దగ్గర మంచిగా ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని రోసరపాటు తగ్గించి మాకు సెకండ్ గ్రూప్ ఎట్లయితే ఉండదో మాకు ఆ రకంగా మాకు అది రోసరపాటు తగ్గించకపోతే ఖచ్చితంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్లో అన్ని స్థానాల్లో మాల తరఫున అందరిని పెడతాం. కేవలం మాలలే ఉండరు, దానికి అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులను పెడతాం. దాంట్లో ఓటే మాకు ఆయుధం, ఓటే ఆయుధం కాబట్టి 300 డివిజన్ లోపల మాలమాల తరఫున అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము. మేము గెలవనికి కాదు, నిన్ను ఓడించడానికే, నీ పార్టీని ఓడించడానికే. నాన్న చంద్రబాబు నాయుడునే ఓడించాడు, నువ్వేం తాటలు కానివి. కాబట్టి మాలల మీద కక్ష కట్టినోడు ఎవరు కూడా ఈ రాజకీయంగా సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు కనుక మీ వైఖరి మార్చుకోకపోతే, మాకు రోసర్ పాయింట్లో మాకు తగిన న్యాయం చేయకపోతే, ఖచ్చితంగా రోసర్ పాయింట్లో కనుక మాకు గ్రూప్ 2లో ఎట్లా ఉందో ఆ రకంగా మాకు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా మాల మహానాడు 300 స్థానాల్లో కంపల్సరీ పోటీ చేస్తుంది. ఎందుకంటే మా మీద మీకు అంత కోపం? భూములు మీకెందుకు, మాకెందుకు ఉండవు భూములు? మాకు వృత్తి లేదు, మాకున్నది ఒక చదివే. ఆ చదువుతూనే చేస్తారు మీరు. రేపు వచ్చే పిల్లలకు, మా పిల్లలు అంటే మా నెక్స్ట్ జనరేషన్ మొత్తం మళ్ళీ వచ్చి మీరు అగ్రకుల దగ్గర ఆడుకోవాలనా? మేము వచ్చి కొంచెం జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే? నువ్వు నిరుద్యోగులు వచ్చి వ్యాపారం చేసుకోవాలనా? మరి చదివేందుకు ఎంత చదవాలి మరి? ఎంఎస్సీలు, పిహెచ్డీ, ఇంత డిగ్రీలు ఎంత చేసుకోవాలి? సంబంధం అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నావు నువ్వు? నీ భాష కానీ పరిజ్ఞానం ఉందా? నీ భాష నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడినా కానీ ఇప్పుడు నువ్వు నేర్పిన భాష నీకేం చెప్పి ఉపయోగిస్తున్నాను. నేను పాఠం పెట్టుకో, నా మీద కేసు పెట్టుకో, ఏమైనా కేసు పెట్టుకో. నీ వల్ల ఏమి కాదు, నువ్వు. ఎందుకంటే నువ్వు దొంగ కాబట్టి నీకు నీ వల్ల నాకు నా సమాజానికి ఏం కాదు. పెట్టుకోవడం మీద కేసు పెట్టుకో, ఏమన్నా ఎన్ని కేసులు పెట్టుకో. నా ఎన్నిక కూడా బీగలేవు నువ్వు, నా ఎన్నిక కూడా బీగలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. తినిపిస్తే ఇంకో సంగతి వరకు అంత తినిపించచ్చు కాక. ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. 33 దశాబ్దాలు సమాజం కోసం కొట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, సామాజిక ఉద్యమాలు, అన్ని ఉద్యమాలు కొట్లాడిన మాలమానాడు కేవలం మాలకే కాదు. ఎవరైతే డిప్రెషన్ పీపుల్ అంటాడు అంబేద్కర్, అందరికీ అన్యాయం జరిగినప్పుడు ఎక్కడైనా మాలమానాడు కొట్లాడింది. పీరోస్ ఆఫీసర్ మాలమానాడు. కనుక పోతివిరో రేవంతు మాలొల్ల ఉసురు తగిలి, మా బిడ్డల ఉసురు తగిలి, పసి కూనల ఉసురు తగిలి, పోతివిరో రేవంతు మాలొల్ల ఉసురు తగిలి, మా బిడ్డల ఉసురు తగిలి, పసి కూనల ఉసురు తగిలి, మా తల్లుల ఉసురు తగిలి, మా పల్లెల మా జీవితాల ఉసురు తగిలి, పోతివిరో రేవంతు. జోహర్ రేవంత్ రెడ్డి. జై భీమ్, జై ఇండియా, జై ఇండియన్ కండిషన్, జోహర్ పీవీరావు.